థియేటర్ బిజినెస్, ఇంకోవైపు మ్యూజిక్ రైట్స్ రెవెన్యూ, మరోవైపు ఓటీటీ సేల్ వాల్యూ అంతా కలిపి మూవీ బిజినెస్ ఓ రేంజ్ లో ఉండేది. నిర్మాతలు కూడా ఆ లెక్కలు వేసుకుని మూవీస్ తీసేవారు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయిందట. ఓటీటీ ఆశలు సన్నగిల్లిపోతున్నాయట. పెద్ద సినిమాల నిర్మాతలకు ఓటీటీ రెవెన్యూపై ఎక్స్పెక్టేషన్స్ అమాంతం తగ్గిపోతున్నాయట. సినిమాలకు ఓటీటీ కాస్ట్ ఎందుకు తగ్గుతున్నట్లు? 100 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం 20 కోట్లు ఓటీటీ రైట్స్ కింద వస్తాయనేది ఒకప్పటి లెక్క. ఇప్పుడు ఈక్వేషన్స్, కండిషన్స్ మారిపోయాయట. ఓటీటీ ఆర్గనైజేషన్స్ జాగ్రత్త పడుతున్నాయట. ఒకప్పుడు హీరో క్రేజ్ చూసి 100 కోట్లు చెల్లించి సినిమాలు కొనేవాళ్లు. ఇప్పుడు తెలుగు, హిందీ, తమిళ్ మూవీ ఏదైనా 1కి 2 సార్లు ఆలోచిస్తున్నారట. కంటెంట్ ఎలా ఉంది, పైరసీ రిస్క్ ఎంత, తమ సబ్స్క్రైబర్లలో ఎంతమంది ఆ మూవీని చూసే అవకాశముందని ఆరా తీస్తున్నారట. దీంతో నిర్మాతలకు ఓటీటీ రెవెన్యూ మీద హోప్సే లేకుండా పోయాయట. పెద్ద బడ్జెట్ సినిమాల నిర్మాతలు థియేటర్ కలెక్షన్ల మీదే ఆధారపడాల్సి వస్తోందట. ఓటీటీ మార్కెట్ ఇలాగే తగ్గిపోతే మేకింగ్ కాస్ట్ తగ్గించక తప్పదని, హీరోల పారితోషికాలు తగ్గే అవకాశం ఉందన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి. ఓటీటీ ఆర్గనైజర్స్ పెడుతున్న కండిషన్స్ తో కొందరు ప్రొడ్యూసర్లు ఇక ఓటీటీ రెవెన్యూ అన్న మాటనే లెక్కలోకి తీసుకోవట్లేదట. ఫ్యూచర్ లో ఏ సినిమా తీసినా థియేటర్ బిజినెస్ బేస్ గానే బడ్జెట్ పెట్టాలని ఫిక్స్ అవుతున్నారట. అయితే ఓటీటీ కండిషన్స్ యంగ్ హీరోలకు, కొత్త డైరెక్టర్లకు అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందంటున్నారు. పెద్ద బడ్జెట్ సినిమాలు తగ్గితే కంటెంట్ బేస్డ్ మూవీస్ కు స్కోప్ పెరుగుతుందని టాక్. మళ్లీ ఓటీటీ రెవెన్యూ బౌన్స్ బ్యాక్ అయితేనే పెద్ద సినిమాలు తీయగలమని, లేకపోతే మూవీ బడ్జెట్ భారీగా తగ్గించుకోవాల్సి వస్తుందని చర్చించుకుంటున్నారట ప్రొడ్యూసర్లు. ఫ్యూచర్ లో రాబోయే మూవీస్ పై ఓటీటీ ఎఫెక్ట్ ఎలా ఉండబోతోందో చూడాలి మరి.